నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వాక్యం. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. మోషే ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలో నుంచి ఆయన బిడ్డలని తీసుకొని రావటానికి, ఆ ఐగుప్తు చెర నుంచి వారిని విడిపించటానికి వారు ఇటుకలు పని చేస్తున్నారు, తర్వాత మట్టి పని చేస్తున్నారు, ఇంకా గడ్డి పని చేస్తున్నారు. బాగా బానిసలుగా బ్రతుకుతున్నారు. అప్పుడు ఫరో మొత్తానికి ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఒక బలాఢ్యుల్లాగా ఉన్నాడు. ఫరో పేరు చెప్తేనే గజ వణికిపోతున్నారు. ఇప్పుడు ఆ ఫరో ముందుకెళ్ళి మా బిడ్డల్ని ఇశ్రాయేలీయులను అందరూ నేను తీసుకొని పోతా అంటే ఆయన అంత ఈజీగా ఒప్పుకోడు. అని ప్రభువా 4వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటని అతన్ని అడిగాను. అతడు చూడండి, ఆయన చేతిలో ఒకటి ఉంది. ఏంటంటే ఒక కర్ర ఉంది మోషే చేతిలో. ఆ కర్రను బట్టి అద్భుతాలను చేశాడు దేవుడు. ఆ కర్రను ఉపయోగించుకొని ఎర్ర సముద్రం పాయలు చేశాడు. ఆ కర్రను ఉపయోగించుకొని బండ నుండి నీళ్లను ఇచ్చాడు. మన దగ్గర ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడిచ్చిన కర్ర ఏదైతే ఉందో, నీకు దేవుడు ఏది ఇచ్చాడో, ఏ వరాలు ఇచ్చాడో, ఏ అభిషేకం ఇచ్చాడో, దాన్ని పట్టుకొని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు ముందుకెళ్తా ఉంటే నీకున్న కొంచెం విశ్వాసంతోనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 126వ కీర్తన 5వ వాక్యం చదవండి. కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడిగెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పన్నులు మోసుకొని వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో నీ దగ్గర ఉన్నది కొంచెమే నీ స్థితి ఉండొచ్చు. పిడికెడు విత్తనాలు పట్టుకున్న అనుభవం నీ జీవితంలో ఉండొచ్చు. మోషే దగ్గర కర్ర ఉన్నట్లుగా నీ దగ్గర ఏముందో, పిడికెడు విత్తనాలు పట్టుకొని వెళ్ళేవాడి జీవితాన్ని దేవుడు పనులు మోసుకొని సంతోష గానముతో వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిన్ను విడిచిపెట్టడు ఆయన. నీ మీద ఉన్న ప్రణాళిక వేరు. అందుకే నీవు మోషే దగ్గర కర్ర ఉన్నట్లుగా నీ దగ్గర ఏమీ లేకపోయినా ఏది ఉంటే అది విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీకున్న దాన్ని ఆయన దీవించగలడు. మాది చాలా చిన్న కుటుంబం అంటారు కొంతమంది, మాది చాలా చిన్న పని అయ్యారు అంటారు, మాది చిన్న ఉద్యోగం అంటారు, మాది చాలా చిరు వ్యాపారం అంటారు. ఏ వ్యాపారం? చిరు వ్యాపారులు అంటారు. అంటే ఇంకా ఏ రోజుకి ఆ రోజు ఆ చిన్న వ్యాపారం, ఏదో పునుకుల బండో లేకపోతే ఆ దోశల బండో ఏవో పెట్టుకుంటారు కదా, ఆ వాటిని బట్టి దీవించబడతా ఉంటారు కొంతమంది. అసలు నీ దగ్గర ఏముంటే దాంతో దేవుడు అద్భుతాలు చేయగలడు. హల్లెలూయా. నేను కొంచెం సేవతోనే ప్రారంభించాను. కొంచెమే ఉంది నా దగ్గర సేవ. విజయవాడలోనే అఫీషియల్గా ఆరాధన ప్రారంభించాను. మాకు స్థలం కూడా లేదు అప్పుడు. ఎక్కడ చేయాలో అర్థం కాని పరిస్థితి. నైట్ 2 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఒక్కళ్ళు ఉన్నా నీ సేవ చేస్తానయ్యా. పిడికెడు విత్తనాలు పట్టుకొని కన్నీటితో విత్తుతున్న అనుభవాలు నా జీవితంలో నేను చూశాను. అప్పుడు దేవుడు ఆ పంటను కూడా చూశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమీ లేదు అన్న శూన్యంలో సేవ ప్రారంభించాను. హల్లెలూయా. ఈ రోజున మేము ఎక్కడికి వెళ్ళినా ఏ రోజు ఖాళీగా ఉండుకోకుండా దేవుని పనిలో ఉండేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. నేనే కాదు, నాతో పాటు పరిచర్యలో ఉన్న బ్రదర్స్ కూడా, వారు కూడా సేవలోనే దీవించబడుతున్నారు. వాళ్ళకి ఎటు నుంచి
రాబడి లేదు, ఆధారం లేదు, వేరే ఉద్యోగాలు లేవు, వేరే వ్యాపారాలు లేవు. సేవ మీద ఆధారపడి నేను బ్రతకటమే కాదు, నాతో కలిసి ఉన్న సేవకులు కూడా దేవుడు ఈ పంటను కోసుకుంటున్నారు. పిడికిడ విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుకో. మోషే కూడా కర్రను పట్టుకున్నాడు. ఆ కర్ర ఏముందిలే, కర్రే కదా అనుకున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ దగ్గర ఏముంది అంటున్నాడు. నా దగ్గర కర్ర ఉందయ్యా, అది జాలే అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునిగా. దేవుడిని నీకు లేనిపోని అన్నీ చెప్పడు. కొంతమంది కష్టం ఉందంటే, ఇబ్బంది ఉందంటే ఆ చేతబడి చేసే వాళ్ళ దగ్గరకో, లేకపోతే ఈ జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరకో, జ్యోతిష్యుల దగ్గరకో వెళ్ళినప్పుడు నల్లకోడిని తీసురా అంటారు. తర్వాత కొన్ని కిరాణా సరుకులన్నీ రాసి పెడతారు. వాళ్ళ ఇంట్లో కావాల్సినవి కూడా రాసి పెడతారు. ఇలాగా అన్నీ తెప్పించుకుంటారు. నీ దగ్గర ఏముంటే అదే, దాంతోనే దీవించగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే మోషే అంటున్నాడు, అయ్యా వాళ్ళు నన్ను నమ్మరంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ చేతిలో ఏముంది అంటే, అందుకు అతడు కర్ర అని. హల్లెలూయా. మన చేతుల్లోనే అద్భుతం చేయగలడు. మన చేతులను అద్భుతాలు చేసే చేతులుగా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ చేతిలో ఏమున్నా పిడికెడు విత్తనాలు పట్టుకున్నట్లుగా చిన్న ఉద్యోగం, చిన్న వ్యాపారం, చిన్న పనితో నువ్వు కాలం గడుపుతున్నావేమో. ఒక రోజు రాబోతుంది, నీవే ఇదిగో ఇశ్రాయేలీయులను కొన్ని లక్షల మందిని ఇశ్రాయేలును పోషించే స్థాయిలోని మోషేని ఆ కర్ర ద్వారా దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ జీవితాన్ని కూడా దేవుడు అనేక మందిని పోషించే బిడ్డగా నిన్ను వాడుకుంటాడు. అనేక మంది దాహం తీర్చే బిడ్డగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అందుకని ధైర్యం కలిగి ఉండు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వాక్యం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును. ముగింపు ప్రార్థనకు వస్తారు కొంతమంది. ప్రార్థన అంతా అయిపోయి ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు వస్తారు కొంతమంది ఇంకా ముదురు బెండకాయలు. వాళ్ళైతే భోజనాలు స్టార్ట్ అయినాయా అంటారు. భోజనాలు మొదలు పెట్టారంటే అప్పుడు వస్తారు. వాళ్ళకి ఇదంతా ఎగరగొడతారు. పాటలు, వాక్యము అన్నీ అక్కడ ఏం జరిగిందో ఈ ఆత్మ సంబంధమైన అన్ని పక్కన పెట్టేసి ఈ శరీర సంబంధమైన దానికోసం వస్తారు. ముందుగానే ఫోన్లు. వీళ్ళు ఈ సమాచారం ఇచ్చే వాళ్ళు కూడా ఏజెంట్లు ఉంటారు. వీళ్ళు మళ్ళీ ప్రార్థనలోనే ఉంటారు. అయ్యగారు వదిలేటట్లేడు, సేపు ఆగు నేను ఫోన్ చేస్తానే, దంచి కొడుతున్నాడు వాక్యం అని వీళ్ళే సమాచారం ఇస్తారు. ఈడొక తిక్కలోడు, ఈ ఫోన్ చేసి చెప్పునోడు. నువ్వు ఏడున్నావు ఒకటే, బయట ఉన్నావు ఒకటే. వాడు ఆ పాపాత్ముడికి నువ్వు కూడా వంతు పలుకుతున్నావు కదా, నువ్వు కూడా సహకరిస్తున్నావు కదా, నువ్వు కూడా మందిరంలోనే వేస్టే. నువ్వు కూడా బయట ఉన్నోడితోనే సమానం. మందిరంలో ఉండి ఫోన్ చేసి ఆ సమాచారం అందిస్తూ ఉంటారు. ఇంకా వాక్యం అవ్వలేదు, అప్పుడే రావాక అంటారు. ఇది వాక్యం అంటే ఏంది? నీ బ్రతుకులు మార్చేది. హల్లెలూయా. వాక్యం నీ జీవితాన్ని కట్టేది. ఈ వాక్యం దగ్గర రాకోకుండా ఏదో నామకార్థంగా జీవిస్తున్నారు చాలా మంది ప్రజలు. మనం అలా ఉండొద్దు. అందుకే ఇదిగో ఆలకించండి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తిస్తాడు. హల్లెలూయా. వివేకంగా ఉండాలి. ప్రవర్తన అంతా ఎలా ఉండాలి? వివేకంగా. ఎవరు చూసిన చూడకపోయినా నా దేవుడు చూస్తాడని ఒక సహృదయంతో నువ్వు రావాలి దేవుని దగ్గర. కొంతమంది మందిరాలకి ఇప్పుడు ఎలా వస్తున్నారంటే, జనం ఉంటే వస్తారు, వాయిద్యాలు ఉంటే వస్తారు, కలర్ఫుల్గా ఉంటే వస్తారు, అంగులు ఆర్భాటాలు ఉంటే వస్తారు, మంచి సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ ఉంటే వస్తారు, లేకపోతే ఇంకా డ్యాన్సులు ఉంటే వస్తారు. చర్చిలో మా పిల్లల్ని డ్యాన్స్ నేర్పిస్తారా, మా పిల్లల్ని డ్యాన్స్కి పంపిద్దాం అనుకుంటున్నాం అంటారు కొంతమంది. వాళ్ళు నడవవలసిన త్రోవను వానికి నేర్పు, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడానికి వాక్యం సెలవిస్తా ఉంటే వీళ్ళనేమో
జుట్టంతా ఎరబూసుకుని చిన్నతనం నుంచే నడుము మీద చేతులు పెట్టుకుని ఎగరమని నేర్పిస్తా ఉంటారు. ఏదో ఆటలు పాటలు అనేది కొంతవరకే ఉండాలి. ఇక దానికోసమే పిల్లల్ని అట్రాక్ట్ చేయకూడదు. దేవుని యొక్క సేవకులైనటువంటి వారు కూడా పిల్లల్ని వాక్యం అంటే పిచ్చి. 3 రోజులు వాక్యం చెప్తే యేసుక్రీస్తు ప్రభు వారు 5,000 మందికి ఆహారం పెట్టడానికి ఒక చిన్న బాలుడు ఇచ్చాడంట. 5 రొట్టెలు 2 చిన్న 3 రోజులు అన్నం తినలేదు. ఇప్పుడు వాళ్ళందరూ తినలేదు, పక్కన పెట్టండి, పిల్లలు ఆగలేరు. వాళ్ళ అమ్మేదో పెట్టింది. ఈ చిన్న పిల్లోడు వీటికి ఆకలి అయితే మధ్యలో వాక్యం వినుకుంటే వీళ్ళు సెకోడీలు తింటుంటారు, బిస్కెట్లు తింటారు, చాక్లెట్లు తింటారు, ఆ పేపర్లకి తుల్లులు పెడతా ఉంటారు, ఆ కన్నాల్లోంచి చూస్తూ ఉంటారు, మేము వాక్యం చెబుతా ఉంటాం. ఈ పనులన్నీ చేస్తారు పిల్లలంతా. వీడేమో వాక్యం వింటున్నాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు మరిసిపోయిండు, వాక్యంలో లీనమైపోయాడు. పిల్లలకి నువ్వేం నేర్పిస్తావు? తినకుండా ఉంటే ఎవరి దగ్గర ఏమీ లేకపోతే వాడే ఇచ్చేవాడిగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 5,000 మందికి భోజనం పెట్టడానికి వాడు ఆ రోజు ఇవ్వమంటే చిన్న పిల్లోడు సమర్పణ. దేవుని వాక్యం అంటే పిచ్చి, వాక్యం అంటే పిచ్చి అనేటట్లు చేయాలి. కానీ చర్చికి వెళ్తే డ్యాన్సులు నేర్పిస్తారు, చర్చికి వెళ్తే మంచి డ్రెస్సులు కుట్టిస్తారు, చర్చికి వెళ్తే అక్కోళ్ళంతా మంచి మంచి స్టోరీలు చెప్తారు అని ఈ నేర్పించి అసలైన ఆత్మీయతలో పిల్లలు నడిపించకుండా ఉంటే వాళ్ళు వెళ్ళిపోయి, అందుకే 24 గంటలు వాళ్ళు కూడా చాటింగ్లు చేస్తున్నారు. చిన్నతనం నుంచే ఇన్స్టాగ్రామ్లు మెయింటైన్ చేస్తున్నారు. చిన్నతనం నుంచే ముక్కు అడు తిప్పి మూత అడు తిప్పి సెల్ఫీలు దిగుతున్నారు. మన పిల్లలు అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఆలకించండి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తిస్తాడు. నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో ఒక భయము కలిగి, నా దేవుడు చూస్తున్నాడని ఒక వివేకంతో నువ్వు దేవుని సన్నిధిలో నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని నడిపించుకుంటే అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడతాడని వాక్యం సెలవిస్తాం. హల్లెలూయా. ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. ఈ రోజు ఉన్నట్లుగా నీ స్థితి ఉండదు, ఈ రోజు ఉన్నట్టుగా నీ పరిస్థితులు ఉండవు. ఒక రోజు రాబోతుంది, నీ ఉన్న స్థితి నుంచి దేవుడు నిన్ను హెచ్చిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మహాగణుడుగా ఎంచబడతాడంట. ఎవరు? ఈ వివేకంగా నడుచుకునేవాడు. కొంతమందికి మేము చెప్తా ఉంటాం, అయ్యా నీ పద్ధతి బాగలేదు, మార్చుకోవాలి. సిస్టర్ నీ పద్ధతి బాగలేదు, మీరు కొంచెం మార్చుకోవాలి. ప్రార్థన లేదు, వాక్యం లేదు, మీ ఇంట్లో దేవుని వెలుగు లేదు, మీరు ప్రార్థనలో చూడండి, దృష్టి పెట్టండి. దగ్గరికి దేవుని సేవకులు వస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, మంచిగా దేవుళ్ళు ఎదగండి అని చెప్తున్నా అసలు అర్థం కావట్లేదు. కొంతమంది నష్టపోతున్నారు. దేవుడేమో నిన్ను హెచ్చించాలని కోరుకుంటా ఉంటే వీళ్ళే సొంత జ్ఞానం, సొంత తెలివితేటలతో దిగజార్చుకుంటున్నారు. దేవుడేమో పైకి లేపాలని అనుకుంటాడు, వీళ్ళేమో కిందకు పోతానంటారు. పోయి శతకిలు పడి ప్రార్థన చేయండి అని స్వరం అంతా పోయి ఎక్కడో లోయలో ఉన్నట్టు మాట్లాడతారు. కొంతమంది చాలా యాక్టివ్గా మాట్లాడే వాళ్ళు స్వరం చిన్నగా అయితే మాకు అనుమానం రాదా? ఏమైందమ్మా, ఏమైంది? ఇంకేముందా గారు, అంతా అయిపోయిందంట. ఎవరు చేసుకున్నారు ఇదంతా? నీకు నువ్వే చేసుకుంటున్నావు. ఆలకించండి, వివేకంగా ప్రవర్తించండి. దేవుడు హెచ్చించడానికి ఈ కడవరి దినాల్లో నీ మీద దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మోషే చేతికున్న కర్ర ద్వారా అద్భుతాలు చేసినట్లుగా నీ ద్వారా నా ప్రభు గొప్ప కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ చేతిని బలపరుస్తాడు, నీకున్న దాన్ని బలపరుస్తాడు. ఈ చేతిలో ఏముందంటే కర్ర ఉంది, కర్రతోనే అద్భుతాలు చేశాడు. నీళ్ళు వచ్చి నీ కర్రతోనే ఎర్ర సముద్రం పాయలైంది. ఎన్ని అద్భుతాలు చేశాడు.
నీకేం కావాలన్నీ దేవుడే చూసుకుంటాడు. ఆ రోజుల్లో బాటా షోరూమ్లు ఏమీ లేవు, వాక్మేట్లు లేవు, కానీ వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం బ్రాండెడ్ చెప్పులు. మేము నిన్న చెప్పుల షాప్కి వెళ్ళాం, అయ్యగారు జానయ్య గారు మేము, అస్సలు బాగలేదన్న చెప్పులు. "ఏ, ఇందులో వద్దు, మనం పోదాంపా ఇంకో షాప్ కన్నా." టైంలో వద్దులే, లేట్ అయిపోయింది. నైట్ 9:30 10 అప్పుడు ఎదుగుతున్నాం. ఎందుకంటే ఎందుకు అసలు ఏమైంది, ఉన్నాయి బాగానే ఉన్నాయి అంటే అసలు ఏం లేదు. ఇక కొద్దిగా అడుగు పొరపాటున ఎట్లా అటు ఇటు బండి అది తెగేటట్టే ఉంది నా చెప్పు. మరి అప్పట్లో మరి వాళ్ళు ఎక్కడ 40 సంవత్సరాలు నడిచారంట. ఏం ఓల్డ్ షేప్లు అయినా 40 సంవత్సరాలు ఏ తోలు షేప్లు అయినా 40 సంవత్సరాలు ఎట్లా ఆగుతాయి అమ్మా. నువ్వు భలేగా ఉన్నావు, మీరు భలే చెబుతారు. తోలు షేప్లు వేసుకొని తిరుగు నువ్వు, వచ్చే సంవత్సరం కల్లా ఎట్లా ఉంటాయి చూడు. దేవుడు ఇచ్చిన ఏం చెప్పు మనకేం తెలుసు, వెళ్ళి పురాతన శాస్త్రవేత్తలే కనుక్కోకపోయింది. ఆయన వాళ్ళ చెప్పులు అరగనీయలేదు, బట్టలు మాసిపోలేదంట. మరి అయ్యేం బట్టలు, ఏం అసలు ఎన్ని బట్టలు వేసినా మా అన్ని 4 రోజులకే మొత్తం మాసిపోయి ఐరన్ చేసుకుంటే తప్ప దానికి ఒక లుక్ రావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని మంచి పిడికిడి విత్తనాలు లాగా ఉంది ఆ పరిస్థితి. బయట చూస్తే, షాపింగ్ మాల్ చూస్తే పెద్ద పెద్ద ఖరీదు బట్టలు చూసి కొనాలని ఉంటుంది, కానీ పిడికిడి విత్తనాలు అవుతుంది. వివేకంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా నా ప్రభు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు కావాల్సిన బట్టలు, నీకు కావాల్సిన పోషణ, నీకు కావాల్సిన వనరులు, నీ ఇంట్లో కావాల్సిన అన్ని ఎవ్రీథింగ్ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిన్ను వదులుకోడు ఆయన. కానీ నువ్వు వివేకంగా ప్రవర్తించ. మీరు తొందరగా బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నారు, ఎటో పోతున్నారు. 8ంటికి అంటే 9ంటికి పోతారా? ఎన్నింటికి పోతారు? కనీసం ఒక అరగంట ముందైనా ఉండటానికి చూసుకుంటారే. మరి ప్రార్థన అంటే త్వరపడి రారు. అందుకే నీకు ఆశీర్వాదం కూడా తొందరగా రావట్లేదు. నువ్వేం దేవుడి మందిరం అంటే తొందరగా రావట్లేదు. దేవుని ఆరాధించడానికి నీకు మనసు స్పీడ్గా లేదు. రిజర్వేషన్లు చేసుకుంటే ట్రైన్లకి బస్సులకి స్పీడ్ ఉరుగుతున్నా, 2000 కలిసి వస్తాయి అంటే ఉరుగుతున్నా. దేవుని మందిరానికి అయితే మాత్రం అడుగులు రావు. ఇదే జ్ఞానం లేకపోవటం, వివేకం లేకపోవటం. ఆలకించండి, వివేకంగా ప్రవర్తించండి. మీరంతా ఆయన సేవకులు. నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును. నీ మీద దేవుడికి ఒక గొప్ప కాన్ఫిడెంట్. ఆయన ఖచ్చితంగా వీళ్ళు వివేకంగా ప్రవర్తిస్తారు, మంచిగా ఉంటారని ఆయన నీ మీద ఆశలు పెట్టుకుంటే ఆయన ఆశలన్నీ నీరుగా అరుస్తున్నాయి. ఏం భక్తో అర్థం కాదు. రాను ఏమవుతుందంటే వివేకంగా ప్రవర్తించవలసిన వారు ఏదో మొత్తానికి సొంతగా ఏదో పోదాంలే, తిన్నప్పుడు వెళ్దాం, చల్లారుతుంది, ప్రార్థన లేదు, వాక్యం లేదు, త్వరగా బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. దేవుడేమో మీ ముందర నడుచును అంటున్నాడు. దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 65వ కీర్తన 4వ వాక్యం చదవండి. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క మందిరములో నీకు మేలు జరిగిద్ది. నువ్వు రా దేవుని సన్నిధికి, నువ్వు దేవుని దగ్గరికి రా. ఎంతకాలం ఇంకా లోకంలోనే పాపంలోనే బ్రతుకుతా?
నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గరికి రాకోకుండా మేలు జరగాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో కొంతమంది. నీకు ఎక్కడికి వెళ్ళినా కలిసి రాదు. నేను చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. ఎట్టు వెళ్ళినా కలిసి రాదు. నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాల్సిందే. మోకాళ్ళైనా వంగాల్సిందే. ఎన్నడూ ప్రార్థన చేయని వాళ్ళు చేస్తున్నారు, గోరల పక్కన పడుతున్నారు. ఇప్పుడు కనికరించయ్యా అంటున్నారు పెద్ద పెద్ద ధనవంతులే దేవుని మందిరానికి వచ్చి. బయట కారు పార్కింగ్ చేస్తున్నారు, వస్తున్నారు. వాళ్ళకున్న బాధ ఏం చేస్తుందంటే బోర్లో పడుకొని సూర్య నమస్కారం చేసినట్టుగా చేస్తున్నారు. రాజులనే గట్టి తినిపిస్తాడు ఆయన. అందుకే మీరు దేవుని దగ్గరికి వస్తే ఆయన ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందుతాం. దేవుని దగ్గరికి వస్తే నీకు తృప్తినిస్తాడు దేవుడు. ఆయన మందిరంలోని మేలు జరుగుతాయి. ఏ మేలు జరిగింది? నువ్వు దేవుని మందిరానికి పోతున్నావు అంటారు కొంతమంది. నువ్వు వస్తా ఉంటే ఖచ్చితంగా మేలు జరిగింది. ఆయన నమ్మొద్దా నిన్ను? మందిరానికి వచ్చిన వెంటనే జరగాలంటారు కొంతమంది. మందిరానికి వచ్చిన వెంటనే మేలు చేస్తాడు, మళ్ళీ తర్వాత వారం నుంచి ఎగనామం పెడతావా? వచ్చిన వెంటనే దేవుడు ఒక్కోసారి చేయడు. నిన్ను నమ్మాలి ఫస్ట్. నువ్వు దేవునిలో ఉంటావా, ఊడిపోతావా అని చూస్తాడు ఆయన కూడా. ఆయనేం తక్కువ తెలియదు. దేవుని స్తోత్రం కలిగిన. నీకే ఇన్ని తెలివితేటలుంటే ఇన్ని రాళ్ళల్లో ఇదొక రాయి అన్నట్లుగా దేవుణ్ణి కూడా ఒక రాయిలాగా అనుకుంటారు. ఏదో ఒక రాయి తగలకపోతా అన్నట్లుగా అన్ని ప్రయత్నాలు చేసి ఇది కూడా ఒక ప్రయత్నం చేస్తాం, ఇది పెడిసి కొడితే ఇంకొకటి కూడా లైన్లో పెట్టుకుంటారు. ఇది అవ్వకపోతే అప్పుడు దానికి వెళ్దాం అనుకొని వస్తాం. కానీ దేవుని దగ్గరకు వస్తే నీవే దిక్కు అన్నట్టుగా రావాలి. వాక్యంలో ఉంటుందిగా, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏమీ లేదు, నేను మనవి చేస్తున్నాను అంటాడు కీర్తనకారు. నీవే దేవుడవు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదయ్యా అని నువ్వు దేవుని దగ్గరికి రా. ఆయన మందిరములో ఉన్న మేలుల చేత నిన్ను తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిన్ను వదిలిపెట్టడా ఆయన. అందుకే దేవుని యొక్క సన్నిధికి నువ్వు రావాలి. ఆయన దగ్గర నువ్వు మంచి నమ్మకం తెచ్చుకోవాలి. ఆయన యొద్దకు వచ్చు వాడిని ఎంత మాత్రం ఆయన త్రోసివేసే దేవుడు కాదు. దేవుని ఆవరణములలో నివసించినట్లు దేవుడు ఏర్పరచుకున్న వాడు ధన్యుడిగా చేస్తాడని. దేవుని ఆవరణంలో ఉన్న మందిరం. ఇప్పుడు ఇది మనం మందిరం లాగా అనుకుంటాం. అక్కడున్న అసలు ఆ మెట్ల మీద ఉండే నిన్న నీకు దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క గడప దగ్గర, దేవుని మందిరపు ద్వారము దగ్గర ఉన్న దీవించబడతారు. కానీ ఈ రోజున చాలా మంది దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అన్నట్లుగా జారిపోతున్నారు. మాకు అన్నీ తెలుసు. ఎవరో దేవుళ్ళు ఎదుగుతున్నారో, ఎవరో వెనక జారిపోతున్నారో, మళ్ళీ జారిపోయిన వాళ్ళు ఏమైనా బాగుపడుతున్నారంటే కుటుంబంలో 190 సమస్యలతో ఉంటున్నారు. అవి కూడా తెలుసు మాకు. ఫోన్లు చేస్తూనే ఉంటారు, మాకు ఇలా జరిగిందని చెప్తూనే ఉంటారు. కానీ కొన్ని మేము చెప్పలేం. విడమరిచి, ఇదిగో నువ్వు అసలు దేవుణ్ణి ప్రేమించట్లేదు, నువ్వు దేవుని మందిరానికి సరిగ్గా రావట్లేదు, అందుకే నీ బతుకు ఎట్లా అయిందని చెప్తే మళ్ళీ ఇంకో మనసుకు గాయం అయిపోయి చర్చి మానేస్తారని చెప్పలేము. కొంతమంది అర్థం చేసుకోవాలి. ఎందుకు నాకు ఈ శోధన వస్తుంది, ఎందుకు నా కుటుంబంలో ఈ వేదన వస్తుంది అర్థం చేసుకుని వివేకంతో నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆయన ఆవరణంలో నివసించినట్లుగా చేర్చుకుని వాడు ధన్యుడు అంట. దేవునికి స్తోత్రం కలిగింది. ఆయన మందిరంలో ఉన్న మేలులు, ఆయన మందిరంలో ఉన్న ఆ తృప్తిని మీరు అనుభవిస్తారు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, చదువు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచు వాళ్ళను క్రియల రూపంలో చేయాలంట భక్తి అనేది.
మాటలతో చెప్తారు సోది కబుర్లన్నీ. లేచిన కాడ నుంచి దేవుని గురించే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. తీరా చూస్తే పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన ఉండదు మళ్ళీ. ప్రార్థన ఉండదు, కానీ దేవుని గురించి పెద్ద ప్రార్థనా పరులా గంటలు గంటలు మాట్లాడతాం. మాటలు కాదంట, క్రియలు కావాలని. ఎవరు వచ్చిన ఇంటికి వాళ్ళకి దేవుని గురించే మాట్లాడతారు కొన్ని కుటుంబాల్లోని. కానీ మరలా గొడవలు వస్తే మాత్రం వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, వీళ్ళ చరిత్ర వేరేగా ఉంటుంది, వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ వేరేగా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా లేచిన కాడ నుంచి దేవుని గురించి మాట్లాడేది అలాంటిదా ఇలాంటిదా అని ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే క్రియల్లో లేదు, బిహేవియర్లో లేదు, మాటల వరకే భక్తి, ప్రాక్టికల్గా లేదు. ప్రేమ గురించి గంట సేపు అయినా మాట్లాడతారు. ఎంత దేవుని ప్రేమ అంటే ఏమనుకుంటున్నావు పిన్ని అని చెప్పి మాట్లాడతారు. కానీ ప్రేమించే విషయంలో మళ్ళీ వీళ్ళు బోల్తా పడతా ఉంటారు. తోటి కోడల్ని సహించలేరు, ఆడపడుచుని సహించలేరు, అత్తను సహించలేరు, సోది కబుర్లు చెప్తా ఉంటారు దేవుని గురించి. లేచిన కాడ నుంచి దేవుడు అంటే ఏందనుకుంటున్నాం, అందరం మనం మార్చాలి, మన ఊరిని మార్చాలి, అక్కరా మనం ప్రార్థన చేద్దామంటారు. క్రియలు ఏ అయ్యగారు వచ్చినా వందనాలయ్యా టీ తాగండి అబ్బాయి టీ పెట్టు, వాళ్ళు ఏం పెట్టదు, ఇంట్లో వాళ్ళకి చెప్పు ఆర్డర్లు వేస్తా ఉంటారు. వీళ్ళంతా పెద్ద ముఠా మేస్త్రిలాగా ఉంటారు కొంతమంది కొన్ని ఇళ్ళల్లో. అయ్యగారు జ్యూస్ తెస్తారు, కూల్ డ్రింక్ తెస్తారు, అడావుడు చేస్తారు. అయ్యగారు ఎంత భక్తి పడతారు. ఇప్పుడు మందో ఏదో చేసి మళ్ళీ అని చెప్పి 20 రూపాయలు తీసుకుని కానికేసి అయ్యగారిని పంపించి, నామం పర్వాలేదుగా అదవుడు చేసి పాపం ఆమెకున్న దాంట్లో ఏదో చిన్న కానికైనా ఏదో పెట్టిందిలే అన్నట్టు చేసుకుంటుంది అంతే. తర్వాత మళ్ళీ లోకం వచ్చేది చూసిన కత్తరదే మామూలు కాదని మాట్లాడి, ఎవరే అదే మా ఇంటి పక్కందే నీకు ఇంక అన్నీ చెప్పాలా అంటది. క్రియల్లో ఉండదు. వాక్యం సెలవిస్తా ఉంది, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. ఏ ఉండాలంటే సాత్వికం ఉండాలంటే నీలో అసలు నువ్వు క్రియల్లో దేవుని పెట్టక కనపడాలంటే నీలో తగ్గింపు ఉంటేనే ఆ క్యారెక్టర్ బయటకు వచ్చింది. తగ్గింపు లాగా నువ్వు ఎంత నటించినా ఒక రోజు దొరుకుతావు. హల్లెలూయా, ఒక రోజు దొరుకుతావు ఖచ్చితంగా. యాక్షన్ చేయొద్దు దేవుని దగ్గరకు వచ్చి. వింటున్నారా? యాక్షన్ చేయొద్దు దేవుని మందిరం. నిజంగా నీలో సాత్వికం ఉంటే, దీనత్వం ఉంటే, నీ క్రియలు కూడా అలాగే ఉంటాయి, నీ మాట కూడా అలాగే ఉంటుంది. పెద్దగా ప్రేమ గల్లోళ్ళు అలాగే మాట్లాడినట్టు మాట్లాడుతూ ఆ తర్వాత 4 రోజులకి మళ్ళీ అదే నోటితో తేడాగా వస్తుంటే ఎంతమంది ఉమ్మేసి వెళ్తున్నారో నీ మీద. నువ్వు మాట్లాడినప్పుడు ప్రేమగా మాట్లాడు, ఈరోజు ఎలా మాట్లాడింది ఏందని నీ గురించి వాడికి అర్థం చేసుకోవటానికి వాడికి 1 గంట పట్టింది. అవసరం వెళ్ళిలాగా మారుస్తూ ఉంటారు మాట. తగ్గింపు ఉంటే నీ క్రియలు కూడా అలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి మాట చదువుకొని ముగించుకున్నాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చదువు. ఒకడు తన నోటి ఫలం చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. చూడండి దేవుని యొక్క వాక్యం. ఒకటేమో మీరు వివేకంగా ప్రవర్తించాలి, రెండవది మీ యోగ్య ప్రవర్తన వలన క్రియలతో కూడిన భక్తి చేయాలి, క్రియలను కనపరచాలి, మూడవది నోటి మాట బాగుండాలి. నోటి ఫలాలు కూడా ఉంటాయి. ఆత్మఫలం ఎలాగో ఏ ఫలం అంటే నోటి ఫలం కూడా ఉంది. నోరు అస్సలు బాగోదు, నోరు బాగోట్లా.
లేచిన కాడ నుంచి ఈ నోటుతోనే మొత్తం లేని కొన్ని శాపాలను తెచ్చుకుంటున్నారు. ఒకరోజు ఒక అమ్మ కొడుకు విషయంలో మావాడికి డబ్బులుండవు అంటుంటే, నేను ఎప్పుడు ఫోన్ చేసినా డబ్బులుండవు అంటున్నావు. నువ్వు అలాంటి ఉండవు అని నీ నోటితో అంటున్నావు కాబట్టి వాడికి ఉండట్లేదు అన్న. అర్థమైందా? దేవుడు ఇస్తాడు, వాడు ప్రయోజకుడు అవుతాడు, వాడు ధనవంతుడు అవుతాడు, వాడు గొప్పోడు అవుతాడు అని ఏ ఆశీర్వాదంతో కొన్ని మాటలే బలుకు. నీ కొడుకుని దేవుడు గొప్పోడుగానే చేస్తాడు. గట్టి చప్పలు కొట్టి దేవుడు నామమున మహింపరు. హల్లెలూయా. ఈ నోటి ఫలము చేతనే మేలు జరిగి తృప్తి పొందుతామని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ నోటితోని నా దరిద్రం ఇంతే, నా బతుకు ఇంతే, నేను చచ్చిపోతా, ఇంకా నాకెవరూ లేరు, పాస్టర్ గారు నాకు కూడా అసలు నాకు ప్రార్థనకి రాబుద్ది కావట్లేదు, ప్రార్థనలో ఉండబుద్ధి కావట్లేదు. ఏమనుకోబాకండి, వచ్చారులే కానీ ఏదో 2 ముక్కలు చేసేయాలని. ఆ ప్రార్థన కూడా ఇష్టం లేదు చేయించుకోవటం. ఏదో వచ్చిన పాపానికి మేము చేయాలని 2 ముక్కలు. నీ నోటితోని నీవే దరిద్రాన్ని కొని తెచ్చుకుంటా ఉంది. ఈ నోటి ఫలము చేత నువ్వు దాన్ని ఎట్లా అంటే, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, మోషేని కర్ర చేత దీవించినట్లుగా నా దేవుడు నా స్థితి తారుమారైనా నా ఖచ్చితంగా దేవుడు నాకు అద్భుతం చేస్తాడని నేను నమ్మి నీ నోటితో పలుకో, ఒక గొప్ప మేలు నా ప్రభు నీకు చేస్తాడు. ఇక్కడ ఉండాల్సిన నువ్వు ఎక్కడో బతుకుతున్నావు. ప్రణాళిక ఏంటో తెలుసా? ఆయన మందిరపులో నువ్వు ఎప్పుడు ఉండాలని ఆయన నీ పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉంటే, నువ్వు ఎక్కడెక్కడో ఉంటున్నావు, ఎక్కడ ఉండట్లేదు. ఎన్ని సాకులు చెప్తారో ఎందుకు రాలేదంటే, ఇంకా రకరకాల సాకులు చెప్తా ఉంటారు దేవుని మందిరాన్ని. సేవకుడు కొరిగేదే ఉండదు, దేవుని కొరిగేదే ఉండదు. దేవుని మందిరానికి రాకపోతే దేవుడు ప్రణాళిక అయితే నువ్వు ఆయన ఆవరణంలో నిన్ను ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సేవకుని ఎలా పోషించాలో ఏలియాను కాకుల చేత పోషించినట్లు పోషిస్తాడు. నువ్వు నష్టపోతావే. దేవుడు కొన్ని మాటలు చెప్పాలని సేవకుని ఏర్పాటు చేసుకొని ఎంత ప్రయాస అనుకోకుండా వారు సేవ చేస్తూ ఉండి దేవుని మాటల్లో ప్రార్థనలో నలిగి చెప్తుంటే ఆ మాటలు వినటానికి కూడా నీకు మనసు రావట్లేదే. ఓ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారులారా, మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఇదంతా ఇక్కడ వాళ్ళకే అనుకోకండి, మీకు కూడా ఉంది కోటింగ్. దేవుని మందిర ఆవరణంలో ఉండకోకుండా ఎటు పోతున్నావో, నువ్వు అటు ఇటు తిరుగుతున్నావా? రాత్రి ప్రభు మాట్లాడుతుంది, నీ చేతిలో ఏముందయ్యా అంటే, నా చేతిలో కర్ర ఉందంటున్నా. నీ దగ్గర ఏముంటే దాంతోనే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడు, మీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. ధైర్యం కలిగి ఉండండి. ఈ రోజు నుంచి దేవుని కోసమే బ్రతకండి, వివేకంగా ప్రవర్తించండి. ప్రవర్తన వలన క్రియలతో కూడిన భక్తి చేయండి. నోటిని జాగ్రత్తగా కాసుకో. హల్లెలూయా. నోటితో అబద్ధాలు ఆడుతున్నారా? అయితే అయిపోయినట్టే ఇంక నీ పని. అబద్ధాలు పుట్ట అంటారు కొంతమందిని. అయితే నోట్లోనే అబద్ధం ఉంటుంది అయ్యగారు, నోటి నిండా అబద్ధాలే అయ్యగారు, కంపునూరు అయ్యగారు అంటారు కొంతమంది. ఇదేనా నీ సాక్ష్యం? మీడియేటర్లో జాగ్రత్త. ఇక్కడ ముచ్చట్లు అక్కడ ముచ్చట్లు ఇక్కడ అడిపోయి వాళ్ళ దగ్గర మంచుకున్నట్టుగా ఉంటారు, ఆ ముచ్చట తీసుకొస్తారు, వీళ్ళ దగ్గర నెగిటివ్గా చెప్తారు. ఇక్కడ మంచిగా ఉంటారు, మళ్ళీ ఇవన్నీ మొత్తం మోసుకొని వెళ్తే ఎంత ప్రయాసపడతారో గొడవలు పెట్టడానికి. ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ. నోరు జాగ్రత్త. వాళ్ళ కుటుంబాలు నాశనం కావాలని నువ్వు రాయబారిగా ఉండి నీ నోటి మాట చేత ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావేమో. నీ కుటుంబం నాశనం అయితే ఒక రోజుని గుర్తుపెట్టు.
అసలు నీ నోరు బాగలేదు. రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. అయిందేదో అయింది, నా నోరు యెషయా పెదవులను కాల్చినట్టుగా నా పెదవులను కాల్చు ప్రభు అని ప్రార్థన చేయి. తన రక్తం చేత కడుగుతాడు. నోరు శుద్ధ అయితే నోటికి కూడా సున్నత జరగాలి, కళ్ళుకు జరగాలి, చూపులకు జరగాలి, తలంపులకు జరగాలి. బాప్తీసం అంటే ఏదో మునిగిపోయి బాప్తీసం తీసుకున్నా నేను అంటున్నారు. ఇప్పుడు మునిగిపోయి బాప్తీసం తీసుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా? మరి బాప్తీసం తీసుకుంటే నోరెందుకు అన్ని లేనిపోని ముచ్చట్లు మాట్లాడుతుంది, లేనిపోని అనవసరమైన కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతుంది? నోటికి బాప్తీసం పొందలేదేమో. ఈ నోటి సున్నతి చేయబడును గాక. నిజంగా మనం బాగుపడాలంటే మన నోరు కరెక్ట్గా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరినైనా క్షమించగలవు, ఎలాంటి వాళ్ళనైనా నువ్వు క్షమిస్తావు. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక.